ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి మనకి రెస్పాన్స్ షీట్స్ అయితే రిలీజ్ చేశారు కదా. అందులో చాలామంది స్టూడెంట్స్కి 36, 37, 38, 39, 40, 41 ఈ విధంగా మార్క్స్ అనేవి రావడం జరిగింది. అయితే వీళ్ళు క్వాలిఫై అవుతారా అవ్వరా, క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, మొత్తం అయితే క్లారిటీగా చెప్తాను. ఇప్పటికొచ్చి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అనేది డైలీగా వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తాను. ఏపీ ఎంసెట్కి సంబంధించి రెస్పాన్స్ షీట్స్లోని చాలామందికి 36, 37, 38 ఈ విధంగా మార్క్స్ అనేవి అయితే వచ్చాయి. అయితే వాళ్ళకి వచ్చే మేజర్ డౌట్ ఏంటంటే మేము క్వాలిఫై అవుతామా, క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉందా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎస్సీ ఎస్టీ అయితే మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదనమాట. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే క్వాలిఫై మార్క్స్ లేవు. మీకు ఎన్ని వచ్చినా సరే మీరు క్వాలిఫై అయిపోయినట్టే. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బీసీ కావచ్చు, ఓసీ కావచ్చు, జనరల్ కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్వాలిఫై వచ్చేసరికి మనకి 40 మార్క్స్ అనమాట. మినిమం 40 మార్క్స్ ఉంటేనే మీరు ఎలిజిబుల్ అవుతారు. అది వచ్చేసరికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట. అయితే మనకి 40 మార్క్స్ అనేవి అయితే అంటే ఎడ్జ్లో ఎవరైతే ఉన్నారో లైక్ 38, 39 వీళ్ళకైతే డౌట్ అయితే మీరు పడాల్సిన అవసరం లేదు. 95%, 95 to 99% అయితే మీరు క్వాలిఫై అయితే అయిపోతారనమాట. ఎక్కడో మీ లక్క పోకపోతే అవ్వలేరు, కానీ 95 to 99% ఏంటంటే మీరు ఖచ్చితంగా క్వాలిఫై అయితే అయిపోతారు. అయిపోయి మీకు ఏంటంటే 40 మార్క్స్ అనేది అయితే వస్తుందన్నమాట. ఎవరికైతే 36, 37 ఈ విధంగా వచ్చాయో, ఓకేనా, 36, 37 ఈ విధంగా వచ్చాయో వాళ్ళకైతే చాలా అంటే చాలా లో ఛాన్సెస్ అనమాట. చాలా కష్టం అని చెప్పేసి అయితే చెప్పొచ్చు క్వాలిఫై అవ్వడం అయితే. మేబీ వాళ్ళ లక్క బాగుంటే షిఫ్ట్లో ఏంటంటే 3 to 4 మార్క్స్ కలిస్తే అవ్వగలరు. లేదు అంటే అవ్వలేరు అనమాట. ఇదైతే అది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు డౌట్ ఉండొచ్చు, అలా చెప్తున్నప్పుడు అనిపిస్తాను. ఈ ప్రూఫ్ అయితే చూడండి. తనకి ఏంటంటే ఆ రెస్పాన్స్ షీట్లో చెక్ చేసుకునేటప్పుడు తనకి 41 మార్క్స్ అనేవి వచ్చాయి అనమాట. 41 మార్క్స్ వచ్చిన తర్వాత తన షిఫ్ట్ అనేది అయితే అన్ని షిఫ్ట్ల మీద హార్డ్ షిఫ్ట్ అయితే వచ్చింది. అయితే తనకి 4 మార్క్స్ అయితే యాడ్ చేశారు. 4 మార్క్స్ యాడ్ చేసిన తర్వాత తనకి 45 అయితే అయ్యిందనమాట. ఓకేనా, సేమ్ అదే కేసు ఇంకోటి తీసుకుంటే తనకు వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి వచ్చేసరికి 40 మార్క్స్ అనేవి అయితే రావడం జరిగిందనమాట. ఓకేనా, తను చెక్ చేసుకున్నప్పుడు 40 మార్క్స్ అయితే వచ్చాయి. తర్వాత మనకి నార్మలైజ్ అయ్యి వచ్చిన తర్వాత 40 మార్క్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట. అంటే ఓన్లీ 1 మార్క్ అనేది అయితే యాడ్ అయింది. కాబట్టి అది షిఫ్ట్ బట్టి అయితే ఉంటుందన్నమాట. ఒక్కొక్క షిఫ్ట్కి అయితే మార్క్స్ అనేవి అయితే యాడ్ చేయొచ్చు. లైక్ +1 అవ్వచ్చు, లేదంటే +2 అవ్వచ్చు, కొన్ని కేసెస్లో +4 కూడా అవ్వచ్చు. అదే ఒకవేళ కానీ మన షిఫ్ట్ అనేది అయితే మోడరేట్గా వస్తే మీకు ఏంటంటే మార్క్స్ కూడా యాడ్ చేయకపోవచ్చు అనమాట. కాబట్టి అది 36, 37 ఈ ఏజ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే హోప్స్ పెట్టుకోకండి. 38, 39, 40 వీళ్ళైతే డౌట్ లేదు. మీరు ఖచ్చితంగా క్వాలిఫై అయితే అవుతారు. 37 కూడా లిటిల్ బిట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ 36, 35 అయితే చాలా కష్టం అనమాట. కాబట్టి ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో నచ్చి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సీ నెక్స్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.